Welcome to Commerce Guide. Today we discuss about monetary policy. In India, there are several types of policies are there. In that, the top 10 economic policies followed in India are industrial policy, trade policy, monetary policy, fiscal policy, Indian agriculture policy, national agriculture policy, industrial policy, international trade policy, ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ పాలసీ అండ్ ఎగ్జిమ్ పాలసీ. ఈ పాలసీలన్నీ ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే డిఫరెంట్ సెక్టర్స్, ఇండియాలో రకరకాల సెక్టర్స్ ఉంటాయి. పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఇలా ఒక్కొక్క సెక్టార్ని డెవలప్ చేసుకోవడానికి ఒక్కొక్క పాలసీ అనేది క్రియేట్ చేస్తారు దానికోసం. వీటిలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఈరోజు మానిటరీ పాలసీ. అండ్ యాక్చువల్గా ఇన్ అవర్ కంట్రీ మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ ఆర్ ద ఇంపార్టెంట్ పాలసీస్ టు develop the economy and growth of the economy. Actually, monetary policy is prepared by RBI and fiscal policy is prepared by the Government of India. What is monetary policy? Monetary policy refers to the actions undertaken by the nation's central bank to control money supply and achieve macroeconomic goals that promote sustainable economic growth. And it means మన సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో, సెంట్రల్ బ్యాంక్ మీన్స్ ఆర్బీఐ కెన్ టేక్ యాక్షన్స్ అగైన్స్ట్ ద సప్లై ఆఫ్ మనీ. అంటే మన ఎకానమీలో ఎంతైతే సప్లై అవుతుందో, ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, ఈ మనీ సప్లైని కంట్రోల్ చేస్తూ మ్యాక్రో ఎకనామిక్ గోల్స్ అంటే మన నేషనల్ ఎకనామిక్ గోల్స్ అనమాట. మైక్రో అంటే మన స్టేట్ లెవెల్ కానీ లోకల్గా ఏవైనా. ఈ గోల్స్ని సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ కోసం, మన యొక్క ఇండియన్ ఎకానమీకి ఒక స్టాండర్డ్ ఎకనామిక్ గ్రోత్ని ఇవ్వడానికి మానిటరీ పాలసీ అనేది ప్రిపేర్ చేస్తుంది అనమాట ఆర్బీఐ. ఇన్ ఆర్బీఐ యాక్చువల్లీ మానిటరీ పాలసీ వాజ్ ప్రిపేర్డ్ బై ద మానిటరీ పాలసీ కమిటీ. ఆర్బీఐలో మానిటరీ పాలసీ కమిటీ అనేది ఉంటుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఈ మానిటరీ policy was established in 2016 and recommended by the Urjit Patel Committee. He is the ex-RBI governor. In 2016, Urjit Patel Committee అనేది మానిటరీ పాలసీ కమిటీని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ నెక్స్ట్, ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 members ఉంటారు. ఆ 6 membersని 3 are appointed by the RBI and 3 are appointed by the Government of India. ఇది ఎందుకంటే మొత్తం పవర్ ఆర్బీఐకి ఇవ్వకుండా గవర్నమెంట్ కూడా కొద్దిగా సూపర్విజన్ కోసం 3 membersని ఈ కమిటీలోకి అపాయింట్ చేస్తుంది అనమాట. అండ్ దీనికి చైర్పర్సన్ ఎవరు ఉంటారంటే ఈ ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటారు. ప్రజెంట్ వచ్చి శక్తికాంత్ దాస్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ది మానిటరీ పాలసీ కమిటీ. అండ్ ఈ మానిటరీ పాలసీ కమిటీ పర్ ఇయర్, ఒక ఇయర్లో ఎన్నిసార్లు మీటింగ్స్ చేస్తుందంటే మ్యాక్సిమం వచ్చి 6 times మీటింగ్స్ చేస్తుంది. అంటే దట్ మీన్స్ ఎవ్రీ 2 months ఒకసారి మానిటరీ పాలసీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మినిమం ఎన్నిసార్లు చేయాలంటే 4 times. ద కరెంట్ మ్యాండేట్ ఆఫ్ ద కమిటీ టు మెయింటైన్ 4% annual inflation until 31st March 2021. ఈ మానిటరీ పాలసీ యొక్క టార్గెట్ ఏంటంటే 31st March 2021 వరకు 4% యాన్యువల్ ఇన్ఫ్లేషన్ అనేది మనం ఎకానమీలో మెయింటైన్ చేయాలనేది ఈ మానిటరీ పాలసీ యొక్క టార్గెట్ అనమాట. విత్ ఎన్ అప్పర్ టాలరెన్స్ ఆఫ్ 6%. ఇఫ్ ద 4% యాన్యువల్ ఇన్ఫ్లేషన్ అనేది 6% వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు. దాని తర్వాత ఇంక్రీజ్ అయితే గవర్నమెంట్ విల్ క్వశ్చన్ ద మానిటరీ పాలసీ కమిటీ. అదే లోయర్ టాలరెన్స్ ఆఫ్ 2%. ఈ 4% అనేది 2% వరకు అంటే తగ్గిందనుకోండి, అప్పుడు గవర్నమెంట్ విల్ క్వశ్చన్ ద మానిటరీ పాలసీ కమిటీ. And now, the objectives of monetary policy are growth and development and financial stability. These are the 2 main objectives of the monetary policy. And the growth objective, ఈ మానిటరీ పాలసీ అనేది గ్రోత్ ఆబ్జెక్టివ్ని ఎలా అచీవ్ చేస్తుందంటే, యాక్చువల్గా మనీ సప్లై చేసేది ఆర్బీఐ. త్రూ ఆర్బీఐ మనీ సప్లై అనేది జరుగుతుంది. ఈ మనీ సప్లై అనేది త్రూ బ్యాంక్స్ పీపుల్కి అనేది ఆర్బీఐ సప్లై చేస్తుంది టు ద ఎకానమీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. అది ఏ విధంగా సప్లై చేస్తుందంటే ఎడ్యుకేషనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, ఇండస్ట్రియల్ లోన్స్, బిజినెస్ లోన్స్, స్టార్టప్ లోన్స్ అండ్ ఎక్సెట్రా. సపోజ్ స్టూడెంట్స్కి
వు ఎకనామికల్‌గా వీక్‌గా ఉన్న స్టూడెంట్స్‌ని సపోర్ట్ చేయడానికి ఎడ్యుకేషన్ లోన్స్. ఈ ఎడ్యుకేషన్ లోన్స్ వల్ల దే ఆర్ గెట్టింగ్ హై జాబ్స్. ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ ఏం చేస్తారు? హైర్ స్టడీస్ చేసి మంచి జాబ్స్ అనేది తెచ్చుకుంటారు. అండ్ నౌ హౌసింగ్ లోన్స్. ఎవరైతే హౌస్ లేదో వాళ్ళకి హౌసింగ్ లోన్స్ ఇచ్చి డెవలప్ చేస్తున్నారు. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గిస్తుంది ఈ హౌసింగ్ లోన్స్ వల్ల. అండ్ అగ్రికల్చర్ లోన్స్. ఫార్మర్స్‌ని సపోర్ట్ చేయడానికి అగ్రికల్చర్ లోన్స్. ఇండస్ట్రియల్‌ని, బిజినెస్‌ని సపోర్ట్ చేయడానికి ఇండస్ట్రియల్ లోన్స్, బిజినెస్ లోన్స్. అండ్ ఎవరైతే యూత్‌కి హూ హ్యావ్ ద గుడ్ ఐడియాస్ అబౌట్ ద బిజినెస్, వీళ్ళ కోసం ఏం చేస్తారంటే స్టార్టప్ లోన్స్ అనేది బ్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. వీటన్నిటికీ సపోర్ట్ చేసేది ఎవరంటే ఆర్బీఐ. ఆర్బీఐ త్రూ మనీ సప్లై అనేది ఆర్బీఐ ఇచ్చి బ్యాంక్స్ ద్వారా ఈ పబ్లిక్‌లోకి పంపిస్తుందనమాట. ఏ విధంగా అంటే ఇలాంటి లోన్స్ రూపంలో. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అండ్ డిస్‌ఫ్లేషన్ అంటే ఏంటంటే ఆర్బీఐ అనేది మనీ సప్లై వచ్చి బ్యాంక్స్ ద్వారా పబ్లిక్ ఎకానమీలోకి పంపిస్తుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇఫ్ ఆ మనీ సప్లై అనేది ఎక్కువైందనుకోండి ఎకానమీలో, దానివల్ల వచ్చేది ఇన్ఫ్లేషన్. అదే మనీ సప్లై అనేది తక్కువైందనుకోండి, దానివల్ల వచ్చేది డిఫ్లేషన్. ఆర్బీఐ ఏమనుకుంటుంది? తన యొక్క పబ్లిక్‌కి సపోర్ట్ చేయడానికి, ఎకానమీ గ్రోత్ అవ్వడానికి ఈ మనీ సప్లై అనేది త్రూ బ్యాంక్స్ పబ్లిక్ ఎకానమీలోకి సప్లై చేస్తుంది. దీనివల్ల సపోజ్ ఒకవేళ ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ అనేది రావచ్చు, డిఫ్లేషన్ అనేది రావచ్చు. వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్, వాట్ ఈస్ డిఫ్లేషన్ అనేది చూద్దాం. ఇన్ఫ్లేషన్ ఈస్ ద రేట్ అట్ విచ్ ద ప్రైస్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఇంక్రీజెస్. ఈ మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ద ప్రైస్ అండ్ గూడ్స్ ఆఫ్ ద సర్వీసెస్ ఆర్ ఇంక్రీజెస్. ఈ ఇంక్రీజ్ అయ్యే ఏ విధంగా ఇంక్రీజ్ అవుతున్న ఆ రేట్ని ఇన్ఫ్లేషన్ రేట్ అనేది అంటారు. అండ్ ఇన్ఫ్లేషన్ ఆఫన్ ఎఫెక్ట్స్ ద బయింగ్ కెపాసిటీ ఆఫ్ ద కన్స్యూమర్. ఈ ప్రైస్ పెరగడం వల్ల కన్స్యూమర్ యొక్క బయింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుందన్నమాట. సపోజ్ నా దగ్గర ₹100 ఉంటే ఈరోజు నేను 4 యాపిల్స్ కొంటాను. సపోజ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దాని ప్రైస్ ఏమవుతుంది? 4 యాపిల్స్ ప్రైస్ వచ్చి 150 అవుతుంది. అప్పుడు నేను ఎన్ని కొనుగుతాను? 3 మాత్రమే. నా దగ్గర ఉన్న ₹100కి 3 మాత్రమే యాపిల్స్ కొనగలుగుతాను. ఈ విధంగా బయింగ్ కెపాసిటీ ఆఫ్ కన్స్యూమర్స్ అనేది తగ్గిపోతుందన్నమాట. అండ్ దీన్ని ఏం చేస్తుంది? సెంట్రల్ బ్యాంక్స్ అదే మనం అనుకున్న ఈ సెంట్రల్ బ్యాంక్ వచ్చి ఆర్బీఐ. ఆర్బీఐ ఈజ్ ట్రైయింగ్ టు లిమిట్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ ఆర్డర్ టు కీప్ రెస్పెక్టివ్ ఎకానమీస్ ఫంక్షనింగ్ ఎఫెక్టివ్లీ. మన ఎకానమీ ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయడానికి ఆర్బీఐ అనేది దాని ఇన్ఫ్లేషన్ రేట్స్ని లిమిట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ డిఫ్లేషన్? Deflation is generally the decline in the prices of goods and services that occur when the rate of inflation falls below 0%. మనం ఏదైతే చెప్పుకున్నామో మనీ సప్లై అనేది తగ్గిపోయినప్పుడు, ఇక్కడ ఉందండి, వెన్ ద మనీ సప్లై ఆఫ్ ద ఎకానమీ ఈజ్ లిమిటెడ్. మనీ సప్లై అనేది తగ్గిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ అక్కర్ వెన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఫాల్స్ బిలో 0%. ఈ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఏమవుతుందంటే నెగిటివ్లోకి వచ్చేస్తుంది పూర్తిగా. అంటే బిలో 0% మీన్స్ నెగిటివ్. ఇలా అవడం వల్ల రేట్స్ అనేది పూర్తిగా తగ్గిపోతాయి. అట్ ఏ టైం ఏముందంటే మనీ సప్లై ఇన్ ద ఎకానమీ ఈజ్ లిమిటెడ్. అంటే పబ్లిక్లో మనీ సప్లై అనేది లేదు. మనీ సప్లై లేదు అండ్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ఆల్సో వెరీ లెస్. దీనివల్ల ఏమైపోతుందంటే ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. దీన్నే డిఫ్లేషన్ అని అంటారు. అండ్ ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రైసెస్ అనేది ఎలా పెరుగుతాయో నేను చెప్తాను ఇప్పుడు. సపోజ్ మనది ద బేసిక్ మనీ సప్లై ఈజ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ని మనం బేసిక్ మనీ సప్లై అనుకుందాం. ఇది మనకు స్టాండర్డ్ మనీ సప్లై. ఈ మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి. ఈ మనీ సప్లై అనేది ఈ పాయింట్ వరకు ఇంక్రీజ్ అయిందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఎకానమీలో మనీ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర మనీ అనేది వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన వస్తువుల యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. అది ఎలా అంటే సపోజ్ నేను ఇప్పుడు మోటార్ సైకిల్ యూజ్ చేస్తున్నాను. సపోజ్ నా దగ్గర డబ్బులు ఉంది కాబట్టి అనుకుంటున్నాను. సో అదే కారుకి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంది కాబట్టి అందరూ ఇంట్రెస్టెడ్ చూపిస్తారనమాట. కారుని పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సపోజ్ నేను 4 lakhsకి ఆ కార్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నాను. తర్వాత వేరే వ్యక్తి వచ్చి 5 lakhs ఇస్తానంటాడు. ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ సప్లై అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే
ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో దానికి తగ్గినట్టు సప్లై ఉంటే రేట్ అనేది నార్మల్‌గా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మన మనీ ఫ్లో అనేది పెరిగిపోయి ఉంటుంది. సప్లై అనేది స్టాండర్డ్‌గానే ఉంటుంది. నార్మల్‌గా ఉంటుంది. ఆ వస్తువు యొక్క డిమాండ్ పెరిగి సప్లై నార్మల్‌గా ఉంటే దానివల్ల ఏమవుతుందనేది ఆటోమేటిక్‌గా ప్రైస్ అనేది పెరిగిపోతాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ విధంగా వస్తువుల యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ రేట్ ఆఫ్ చేంజ్‌నే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది అంటారనమాట. అండ్ నౌ యాక్చువల్‌గా ఇన్ఫ్లేషన్‌లో ఏమవుతుందంటే ద వాల్యూ ఆఫ్ ది మనీ అనేది తగ్గిపోతుందనమాట. సపోజ్ ఇదే కారు నేను ప్రీవియస్‌గా 4,00,000కి వచ్చే కార్‌ని ఇప్పుడు ఏమవుతుంది 7,00,000కి పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ అవ్వడం వల్ల, సప్లై తగ్గడం వల్ల. ఈ విధంగా జరగడం వల్ల ఈ 4,00,000 వాల్యూ అనేది 7,00,000కి గాని ఇట్లా ఈక్వల్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది వాల్యూ ఆఫ్ మనీ అనేది తగ్గిపోతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ సిట్యుయేషన్ అంటారు. సపోజ్ దిస్ ఈస్ ద బేసిక్ మనీ సప్లై ఇంతకుముందు చెప్పుకున్నట్టే. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే మనీ సప్లై అనేది తక్కువ ఉంది ఎకానమీలో. మనీ సప్లై ఈజ్ లెస్. దీనివల్ల ఏం జరుగుతుందంటే పబ్లిక్లో ఎకానమీలో మనీ అనేది తగ్గిపోతుంది. మనీ అనేది తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుంది, వస్తువుల యొక్క డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ వస్తువులు కొనేవాళ్ళు ఎవరు ఉండరు. డబ్బులే లేనప్పుడు ఎలాగుంటారు? ఈ విధంగా ఏం జరుగుతుంది, సప్లై అయితే ఆల్రెడీ ఉంది, ఎగ్జిస్ట్లో ఉంది సప్లై. ఆ వస్తువు ఉన్న సప్లైని కొనడానికి డిమాండే లేదు. కొనడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. ఈ విధంగా ఏం జరుగుతుందంటే ప్రైస్ వాల్యూస్ అనేది తగ్గిపోతాయి అన్నమాట. ఎలా అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతాయి, పూర్తిగా తగ్గిపోతాయి. నార్మల్ రేట్ కంటే ఇంకా తగ్గిపోతాయి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, కాన్సిక్వెన్స్ వస్తువుల యొక్క డిమాండు లేదు, ఉన్న సప్లై ఏమో నార్మల్గానే ఉంటుంది, ప్రైస్లు ఏమో తగ్గిపోతుంటాయి. డిమాండ్ లేకపోవడం వల్ల ప్రైస్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వస్తువుల యొక్క డిమాండ్ లేనప్పుడు ప్రొడక్షన్ అనేది ఉండదు. ప్రొడక్షన్ లేనప్పుడు దానికి ఎంప్లాయీస్‌ని పెట్టుకొని బిజినెస్ ఎలా రన్ చేస్తారు? బిజినెస్ రన్ చేయరు. కాబట్టి అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరిగిపోతుంది. ఈ విధంగా డిఫ్లేషన్ అనేది ఎకానమీని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్‌లో ఎకానమీకి బెస్ట్ ఏదంటే సపోజ్ ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ 2 వర్స్ట్ సిచ్యువేషన్సే. వాటిలో కొద్దిగా బెస్ట్ ఏందంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ గుడ్ వెన్ ఇట్ కంబాట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది డిఫ్లేషన్ విచ్ ఈస్ ఆఫన్ వర్స్ ఫర్ ద ఎకానమీ. వెన్ కంపేర్డ్ టు డిఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ ఈజ్ సమ్ మోర్ బెటర్. ఎందుకంటే సపోజ్ ఇన్ఫ్లేషన్లో ఏమవుతుంది, ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే కన్జ్యూమర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే రేపు ఇంక్రీజ్ అవుతుందనుక ఈరోజు ఏం చేస్తారు, కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు పర్చేజ్ చేయడానికి. ఎందుకంటే రేపు ఒకవేళ నేను ఈరోజు 100 రూపాయలు ఉన్న వస్తువు రేపు 150 రూపాయలు అవుతుందని తెలిసినప్పుడు నేను ఈరోజే పర్చేజ్ చేయడానికి సపోజ్ దాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే సమ్ మోర్ బెటర్ ఎకానమీ అనేది కొద్దిగా గ్రోత్ అవుతూ వస్తుంది. ఇది ఇక్కడ చెప్పారు. ద కన్జ్యూమర్స్ ఎక్స్పెక్ట్ ప్రైస్ టు రైజ్, దే స్పెండ్ నౌ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఇక ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్లో ప్రైసెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి దానివల్ల ఏం చేస్తారు, ఈరోజే ఎక్కువ పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, బూస్టింగ్ ద ఎకనామిక్ గ్రోత్. దీనివల్ల ఏం చేస్తుంది, సమ్ మోర్ బెటర్ ఎకానమీ అనేది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ కీపింగ్ ఏ గుడ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ మేనేజింగ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్ఫ్లేషన్. మనకు ఈ ఇన్ఫ్లేషన్ అనేది కాన్స్టెంట్గా రైజింగ్ అవుతుంది అనుకోండి, దీన్ని ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రేపు ఇంక్రీజ్ అవుతుందని తెలిసినప్పుడు ఈరోజుకు దాన్ని పర్చేజ్ చేసుకుంటాం, దాన్ని స్టోర్ చేసుకోవడానికి తక్కువ రేట్లో. అలాగే ఈ డిఫ్లేషన్ వల్ల కాన్సిక్వెన్స్ ఏమిటంటే డిటోరియేటింగ్ కండిషన్స్ అనేది పూర్తిగా ఎకానమీ అనేది డౌన్ఫాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. డిటోరియేటింగ్ సిచ్యువేషన్స్ అంటే పూర్తిగా ఎకానమీ అనేది డౌన్ఫాల్లోకి వెళ్ళిపోతుంది ఈ ఎకానమీ డిఫ్లేషన్ వల్ల. అది ఎందుకు అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఈ యాక్చువల్గా డిఫ్లేషన్లో ఏం జరుగుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అండ్ లో ప్రొడక్టివిటీ లెవెల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ అనేది జరుగుతుంది. నీకు డిఫ్లేషన్ మీన్స్ మనీ సప్లై అనేది తగ్గిపోయినట్టు అనమాట. మనీ సప్లై లేనప్పుడు దానికి వస్తువుల యొక్క డిమాండ్ ఉండదు, దాని యొక్క ప్రైజ్లు ఉండవు. ప్రైజ్లు లేనప్పుడు వాటిని ప్రొడక్టివిటీ అనేది ఎవరు చేయరు. ప్రొడక్టివిటీ లేనప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది అనమాట. బిజినెస్ రన్ చేయలేం కాబట్టి. అండ్ యాక్చువల్గా ఈ డిఫ్లేషన్ ఈజ్ ఆఫన్ మిస్టేక్న్ విత్ డిస్ఇన్ఫ్లేషన్. ఈ డిస్ఇన్ఫ్లేషన్ అనేది సపరేట్ అనమాట. డిఫ్లేషన్ అంటే యాక్చువల్గా మనం చెప్పుకున్నట్టు పైన అది. అండ్ డిస్ఇన్ఫ్లేషన్ అనేది ఏంటంటే
ఈ ఇన్‌ఫ్లేషన్ యొక్క రేట్ అనేది కాన్స్టెంట్‌గా లేకుండా కొద్దిగా ద ప్రైజెస్ ఆర్ ఇంక్రీజెస్ అట్ లోయర్ రేట్ అనమాట. ఇన్‌ఫ్లేషన్ ఇంక్రీజెస్ అట్ స్లోయర్ రేట్. దీన్ని డిస్ఇన్‌ఫ్లేషన్ అంటారు. అండ్ ఈ మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి ఆర్‌బీఐ తీసుకునే స్టెప్స్ ఏంటంటే, ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఎకానమీ యొక్క ఈ విధంగా మనీ సప్లై పెరగడం వల్ల ఇన్‌ఫ్లేషను, మనీ సప్లై తగ్గడం వల్ల డిఫ్లేషను, ఈ కాన్సిక్వెన్సెస్‌ని స్టెబిలైజ్ చేయడానికి ఫైనాన్షియల్ స్టెబిలైజ్ చేయడానికి ఆర్‌బీఐ తీసుకునే స్టెప్స్ ఏంటంటే, వాటిని ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ పాలసీ వీటిని ఉపయోగించి ఆర్‌బీఐ అనేది ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఎకానమీలో స్టెబిలైజ్ చేస్తుందన్నమాట. యాక్చువల్లీ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ అనేది 2 టైప్స్‌లో ఉంటుంది. డైరెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఇండైరెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్. వాట్ ఆర్ ద డైరెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో, రీఫైనాన్సింగ్ ఫెసిలిటీ. వీటిని డైరెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ అంటారు. అండ్ ఇండైరెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ వచ్చి రెపో రేటు, బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, రివర్స్ రెపో రేటు, ఓపెన్ మార్కెట్ ఆప్షన్, టర్మ్ రెపో, మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. వీటన్నిటిని ఉపయోగించి ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఉపయోగించి ఆర్‌బీఐ అనేది ఒక 2 మంత్స్‌కి ఒకసారి కానీ, 3 మంత్స్‌కి ఒకసారి కానీ ఈ ఇన్‌ఫ్లేషన్స్ కానీ, డిఫ్లేషన్స్ కానీ వచ్చినప్పుడు ఈ డైరెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఉపయోగించి వాటిని స్టెబిలైజ్ చేస్తుందన్నమాట ఎకానమీని. నా నెక్స్ట్ వీడియోలో మొత్తం ఈ డైరెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఇండైరెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి 1 బై 1 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.